ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, సోదరీమణులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయంతో నేను ముందుకు వచ్చాను. దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి క్రైస్తవ సహోదరి సహోదరులందరూ నా కోసం, నా పరిచర్య కోసం చేస్తున్న సహాయము మరియు ప్రార్థనలను బట్టి ఈరోజు ఉన్నతంగా దేవుని పరిచర్య చేయడానికి, అనేక విధాలుగా ఈ సమాజానికి సత్యవాక్యం అందించడానికి దేవుడు అనుక్షణం నాపై కృప చూపుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు సమాజంలో, ముఖ్యంగా భారతదేశంలో, తెలుగు రాష్ట్రాలలో మతాల మధ్య ఎలాంటి వాతావరణం నెలకొనిందో మనకు తెలియంది కాదు. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తన పరిపాలన కొనసాగించడానికి ప్రారంభించిన అనతి కాలంలోనే మత ప్రాతిపదికపై శాసనాలు చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం హైందవ మత పక్షపాతంగా వ్యవహరిస్తుందని గమనించిన ఎన్నో హైందవ మత సంస్థలు ఈ దేశంలో ఉన్న మైనారిటీస్పై, ఇస్లాంలు, అలాగే క్రైస్తవులు, ఇంకా దళితులు, ఇలా మిగిలిన అనేక వర్గాలకు చెందిన ప్రజలపై ఎన్నో ఆంక్షలు విధిస్తూ, ఎన్నో శాసనాలు చేయాలని ప్రయత్నిస్తూ, ముఖ్యంగా క్రైస్తవ్యంపై అనేకమైన దాడులు చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రభుత్వం తమ పక్షాన్నే ఉందనే ఆలోచనతో ఎందరో మతోన్మాదంతో నిండిపోయిన కొంతమంది హైందవ మతంలోని మతోన్మాదంతో నిండిపోయిన ఎందరో, వారిలో కొంతమంది ఉన్మాదంతో కూడా రగిలిపోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువ మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా క్రైస్తవ్యాన్నే టార్గెట్ చేస్తూ ప్రత్యక్ష దాడులకు దిగేవారు కొందరైతే, పరోక్షంగా సోషల్ మీడియాలో దాడులు చేసేవారు మరికొందరైతే, పుస్తకాలు రాసి ప్రజల మధ్య క్రైస్తవ్యాన్ని అవమానించాలని చూసేవారు ఇంకొందరు. ఇలా అనేక విధాలుగా క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేస్తూ, క్రైస్తవులు ఎదురుదాడి చేసేవారు కాదని, క్రైస్తవులు అధికారంతో లేదా చట్టంతో బుద్ధి చెప్పే జాబితాకు చెందినవారు కాదని ఎరిగిన మతోన్మాదులు ఈరోజు క్రైస్తవ్యంపై అనేక విధాలుగా విరుచుకుపడుతూ ఉన్నారు. అయితే ఈ విషయాలను ఛేదించడానికి, పరిస్థితులను సద్దుమనచడానికి లేదా వాటిని ఖండించడానికి క్రైస్తవ ప్రపంచం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సహోదరులు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. క్రైస్తవ్యానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను అండగా నిలుస్తూ క్రైస్తవ సహోదరులు ఈరోజు దేవుని ప్రేమను బట్టి, క్రీస్తు యొక్క త్యాగాన్ని బట్టి క్రైస్తవులందరి పక్షంగా నిలబడుతున్నారు. ప్రత్యక్షంగా వ్యక్తులుగా నిలబడేవారు ఉన్నారు. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో క్రైస్తవ్యానికి సపోర్ట్గా నిలిచేవారు ఉన్నారు. మరి హైందవ సోదరులతో డిబేట్స్ రూపంలో, చర్చా వేదికల రూపంలో కూడా మరి క్రైస్తవ్యం పక్షంగా నిలబడేవారు ఉన్నారు. వారిలో నేను కూడా ఉన్నానని అనుకుంటున్నాను. నేను కూడా ఉన్నానని మీరు భావిస్తున్నారని ఆశిస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో, ముఖ్యంగా 2017 ఈ సెప్టెంబర్ నెలలో 16వ తేదీన మరియు 20వ తేదీన జాతీయ న్యూస్ మీడియా సాక్షిగా, నేషనల్ న్యూస్ మీడియా సాక్షిగా 2 శాటిలైట్ ఛానల్స్లో
హైందవ్యానికి సంబంధించిన వివాదాలను మరి సద్దుమణిచే రూపంలోనూ లేదా వివాదంగా అనిపించిన విషయాల్లోనూ చర్చా వేదిక జరగడం మనం కల్లారా చూసాం. ఒకటి 2017 సెప్టెంబర్ 16 శనివారం సాయంత్రం లేదా రాత్రికాలం ప్రవేశిస్తుంది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే న్యూస్ ఛానల్లో నేను 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు TV5 అనే న్యూస్ మీడియాలో సహోదరులు రంజిత్ ఒపీర్ గారు 2 వేరు విషయాలపై మేమిద్దరం చర్చా వేదికలో పాల్గొనడం జరిగింది. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే జాతీయ మీడియాలో ప్రత్యక్షంగా లైవ్లో చర్చా వేదికలో పాల్గొనగానే అందరి చూపు మీడియాపై పడింది. ముఖ్యంగా క్రైస్తవేతరుల్లో ఉన్న మతోన్మాదంతో నిండిపోయిన కొందరు, క్రైస్తవ్యాన్ని ప్రేమించే హైందవ సోదరులు, ఇలా అనేకుల చూపు మీడియాపై పడింది. ఈ విషయాలు అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయో లేదో నాకైతే తెలియదు. కానీ మొత్తానికి ప్రజలు ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది అని ఆశించడం మనం కల్లారా చూసాం, చెవులారా విన్నాం, మనసారా అనుభవించాం. ఒకటి 16వ తేదీన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జరిగిన లైవ్ డిస్కషన్లో కానీ, 20వ తేదీన TV5లో జరిగిన చర్చా వేదిక విషయంలో కానీ ప్రజలు వారు ఆశించింది జరగలేదన్నట్టుగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులను బట్టి, అనేక మంది ఫోన్ కాల్స్ను బట్టి, క్రైస్తవ ప్రపంచంలో ఉన్న అనేక మంది సహోదరుల అభిప్రాయాలను బట్టి వారు ఆశించింది ఏదో జరగలేదు అన్నట్టుగా బాధపడడం నేను గమనించాను. 16వ తేదీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నేను కూర్చున్నప్పుడు నా నుండి ఆశించిన విషయాలు కానీ, 20వ తేదీన రంజిత్ ఒపీర్ గారు హైందవ సహోదరులతో కూర్చున్న చర్చా వేదికలో కానీ ప్రజలు ఆశించింది ఏదో దక్కలేదు, ప్రజలు ఆశించింది ఏదో జరగలేదు, ఇలా కాకుండా ఆయన అలా మాట్లాడుంటే బాగున్ను, ఇలా కాకుండా పలానా ఆయన ఇలా మాట్లాడితే బాగున్ను, ఈ విధంగా వెళ్తే బాగున్నని బయట ఉన్నవారు, అంటే మీడియాలో లైవ్లో కూర్చున్నవారు కాకుండా టీవీలు చూస్తున్నవారు, ఇంటర్నెట్ని తిలకిస్తున్న వారందరూ ఏదో ఒక ఎక్స్పెక్టేషన్తో ఈరోజు వారు ఉండడం గమనించదగ్గ విషయం. ప్రియ సహోదరులారా, మీరు ఆశించిన ఫలితం, మీరు ఆశించిన రిజల్ట్, మీరు ఆశించినది జరగకపోయేసరికి లేదా జరగలేదనే భావంతో ఉన్న మీ ఆలోచనలు బట్టి వ్యక్తులు ఫెయిల్ అయ్యారు అని మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు. మీరు ఆశించింది లేదా ప్రేక్షకులు ఆశించింది జరగడానికి అది సినిమా కాదు. 3 నెలల పాటు కుస్తీ పట్టి, టేకుల మీద టేకులు తీసుకుని, ఎడిటింగ్లు చేసి 2.5 గంటలు రిలీజ్ చేసే సినిమా మాత్రం కాదు. హిట్టా పట్టా అనేది సినీ ఫీల్డ్లో ప్రేక్షకుల నిర్ణయాన్ని బట్టి, వారి అభిమానాన్ని బట్టి ఉండొచ్చు. కానీ క్రైస్తవ్యంలో ఒక వ్యక్తి హిట్ అయ్యాడా ఫట్ అయ్యాడా అని తేల్చే అవసరం, అధికారం, నిర్ణయం ప్రజల చేతుల్లో లేదు. ప్రజలు ఆశించినట్టుగా జరగడానికి ఇది సినిమా కాదు. అక్కడ జరిగింది దేవునికి అనుకూలమా కాదా, లేదా మరి వాక్యానుసారమా కాదా అన్నదే మనం ఇక్కడ చూడాలి. ఇది మొదటగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అలాగే హైందవ సహోదరుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయో మరి 16వ తేదీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లైవ్లో జరిగిన డిస్కషన్ విషయంలో మీరు గమనించే ఉంటారు. ఒకసారి గుర్తు చేస్తున్నాను. సందర్భానుసారంగా నేను మాట్లాడిన మాటను హైలైట్ చేస్తూ, 'నా ప్రసంగంలోని క్లిప్ను 'నా ప్రసంగంలోని క్లిప్ను' 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 'నా ప్రసం
హైందవ ప్రపంచంలో వైరల్ చేసింది మొదట శివశక్తి అనే మతోన్మాద సంస్థకు చెందిన దౌర్భాగ్యులు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణ మండపం అనేది హైదరాబాదులో ఎల్బీ నగర్కి దిల్సుఖ్ నగర్కి మధ్యలో ఉన్న కొత్తపేట ప్రాంతంలో ఉన్న ఫంక్షన్ హాలు. సుమారు జనవరి నెల నుండి ఇప్పటి వరకు కూడా ఆ ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్న ఓనర్ గారు, ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు ఆయనకి సంధి కుదిరి సుమారు 9 నెలలుగా లేదా 8 నెలలుగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవడానికి వారు అవకాశం ఇచ్చారు. మాట్లాడింది నేను ఎక్కడ మాట్లాడితే ఏంటి, నేను ఎక్కడ ఆ ప్రసంగం చేస్తే ఏంటి, మాట్లాడింది నేను. వారేమన్నా చేయాలనుకుంటే అది దాడా లేదా కేసులా లేదా బూతులా వేధింపులా ఏదైనా చేయాలంటే నాపై చేయాలి. కానీ వారు చేసింది ఏంటో తెలుసా, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. శివశక్తికి సంబంధించిన ఒక దౌర్భాగ్యుడు అతడు ముందుగా ఫంక్షన్ హాల్ నెంబరు, ఫంక్షన్ హాల్ అడ్రస్ ఇచ్చి ఆ ఫంక్షన్ హాల్ నిర్వహించే ఓనర్ని విపరీతంగా టార్చర్ పెట్టారు, విపరీతంగా మరి వేధింపులకు గురి చేశారు, బెదిరించారు. ఇంకొకసారి మీరు ఫంక్షన్ హాల్ ఇస్తే మీ సంగతి చూస్తామంటూ రవడీయుజం చేశారు. విపరీతమైన సుమారు 2 రోజులుగా ఫోన్ కాల్స్ ఆయనకు వెళ్తూనే ఉన్నాయి. ఆయన విపరీతంగా బాధపడిన సందర్భాలు లేకపోలేదు. అంతటితో ఆగకుండా నా క్లిప్స్ని హైందవ సహోదరులున్న గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్ టైం లైన్లో కానీ పోస్ట్ చేసి నా నెంబర్లు ఆ పోస్టులో పెట్టి వీడిని తిట్టండి అని వారు కూడా బూతులు మాట్లాడుతూ పోస్టులు పెట్టారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ మేరకు మత స్వాతంత్రపు హక్కు, మత ప్రచార స్వేచ్ఛ, అలాగే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఇంకా చెప్పాలంటే మరి ఎన్నో విధాలుగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది రాజ్యాంగం. అయితే ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తూ వ్యాఖ్యలు చేస్తే ఒకవేళ చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ చట్టపరంగా న్యాయం జరగదు అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా కొంతమంది పెద్దల సమక్షంలో చర్చలు జరపాలి. భారతదేశ ప్రజలందరి ఐక్యత కోరి మరి అందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రేమపూర్వకమైన వాతావరణంలో చర్చలు జరిపి సరైన విధంగా వ్యక్తి తాను మాట్లాడిన మాటలు సరైనవా కాదా తెలియజేసే విధంగా ఉండాలి. ఇలాంటిదేమీ చెయ్యని కుసంస్కారం కలిగిన శివశక్తికి సంబంధించిన సభ్యులు దౌర్భాగ్యులు, ఒక విధంగా ఈ మాట సరిపోద్ది, అనేక మంది హైందవ సహోదరుల మనసులను రేపారు, నాపై ఉసిగొల్పారు. ఇలా ఉసిగొల్పగా విచక్షణారహితంగా లేదా ఓరకుక్కలు ఎలాగైతే ఒక వ్యక్తిపై దాడి చేస్తాయో లేదా మరొక సందర్భంలో ఊరకుక్కలన్నీ ఏ విధంగా చీల్చి చెండాడేస్తాయో ఆ విధంగా ఊరకుక్కల్లా నాకు అనేకమైన ఫోన్ కాల్స్ వారు చేయడం, ఫోన్ లిఫ్ట్ చేస్తే చాలు భయంకరమైన బూతులు. వారు అనుసరిస్తున్న ధర్మం, హైందవ ధర్మం వారికి అదే నేర్పిందేమో మరి. అనేక విధాలుగా బూతులు, అమ్మని, అక్కని, చెల్లిని, భార్యను, పిల్లలను విపరీతంగా బూతులు మాట్లాడుతూ వారి యొక్క అక్కసును వెళ్ళగక్కారు. సుమారుగా 10 రోజులు సుమారు 2000 లేదా 3000 కాల్స్ వచ్చుంటాయి నాకు. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు లేదా 15వ తేదీ వరకు. మొత్తానికి ఏబిఎన్లో ఉన్న ఒక సహోదరులు నాకు విషయం తెలియజేసి నన్ను ఆహ్వానించి నా పట్టు మేరకు లేదా నా యొక్క విన్నపం మేరకు హైందవ సోదరులను కూడా కూర్చోబెట్టడం జరిగింది. బైలక్కగా దైవాధీనం అనుకుంటున్నాను. నేను ఇన్వైట్ చేయకపోయినా లేకపోతే నేను ప్రత్యేకంగా ప్రిపేర్ చేయకపోయినా సహోదరులు జెరూసలేం అత్తయ్య గారు, అడ్వకేట్ రాకేష్ నాయక్ గారు కూడా ఆ చర్చలో పాల్గొనడం
ఇది దేవుని కృప అని నేను అనుకున్నాను. ఆ చర్చా వేదికలో హైందవ సోదరులు, ఒక ఆయన పీఠాధిపతి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, శివశక్తి ఆర్గనైజర్ కరుణాకర్ సుగ్గున్ అనేవాడు ఆ చర్చలో పాల్గొన్నారు. విషయం వీరికి సంబంధించినది కాదు, కానీ కరుణాకర్ రాసిన పుస్తకానికి నేను సమాధానమిస్తూ సందర్భోచితంగా రాసిన లేదా మాట్లాడిన విషయం కాబట్టి కరుణాకర్ సుగ్గున ఉండాలని ఖచ్చితంగా నేను పట్టుపట్టాను. ఇలా పట్టబట్టి ఆ కర్రెమొహం టీవీ మీడియాలో కనబడింది. లేదంటే నేను పట్టుబట్టకపోతే అతడిని అక్కడి వరకు ఎవరు కూర్చోబెట్టరు, అంత సీన్ అతనికి లేదు. ఎందుకనంటే పుస్తకం విషయంలో నేను సమాధానం ఇస్తూ సందర్భోచితంగా మాట్లాడాను కాబట్టి అతడు ఉండతీరాలి అని మాత్రం ఖచ్చితంగా నేను కోరుకున్నాను. ఇక శ్రీనివాస బంగారయ్య శర్మ గారు ఆ చర్చలో పాల్గొనడం అనేది TV5 యాజమాన్యం తీసుకున్న నిర్ణయం. అది చాలా అవసరం కూడా. ఇక వీరిద్దరి యొక్క ప్రతివాదనలో మా వాదనకు లేదా నా వివరణకు వారిచ్చిన వివరణలో ప్రస్ఫుటంగా పగా ద్వేషం అనేది కనబడింది. ఇది మొదట గమనించాలి. పగా ద్వేషము కనబడింది. నేను క్రైస్తవుని గనుక దేశంలో నా వ్యాఖ్యల వలన అనేకులు ఇబ్బంది పడుతున్నారు కనుక, నా వ్యాఖ్యల వలన క్రైస్తవ్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా వారు ఉన్నారు కనుక, అధికారికంగాను లేదా ప్రత్యక్షంగాను పరోక్షంగాను నా వ్యాఖ్యల వలన క్రైస్తవ్యంపై ఏమైనా ప్రభావం చూపితే క్రీస్తుకు నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను గనుక, నా క్రైస్తవ సహోదరుల యొక్క పరిచర్య, సేవకుల యొక్క పరిచర్యకు ఎక్కడ ఆటంకం కలుగుతుందో అనే విషయాలను, మరుముఖ్యంగా నేను చేయబోయే క్రీస్తు పరిచర్య భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నన్ను నేను తగ్గించుకుని అనేక మంది పెద్దల సూచన సలహాల మేరకు మీడియా సాక్షిగా నా మాటల వలన ఎవరైనా ఇబ్బంది పెడితే లేదా ఇబ్బంది పడితే నన్ను క్షమించండి అని నేను అడగడం జరిగింది. ఇది నా ఉదార స్వభావానికి సూచన అని చాలామంది ప్రశంసించారు, అభినందించారు. నా తగ్గింపు జీవితానికి నిదర్శనం అని చాలామంది కొనియాడారు. కొంతమంది సహోదరులు ఎక్స్పెక్టేషన్ అది కాదు, అన్నా మీరు సారీ చెప్పకుండా ఉండాల్సింది, మీ మాటల్లో తప్పేమీ లేదు, కోర్టులో తేల్చుకుందాం, ఇలా మాట్లాడితే బాగుండని చాలామంది నా ప్రియ సహోదరులు కోరారు. మీ ఆశ వాస్తవమే అయినా నేను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని క్షమాపణ చెప్పాను. నేను క్షమాపణ చెప్పినా అంతటితో ఆగకుండా బంగారయ్య శర్మ గారు కానీ, కరుణాకర్ సుగ్గున్ అనే కానీ, అతడు కానీ ఎటువంటి అహం ప్రదర్శించారో, ఎటువంటి మేకపోతి గాంభీర్యం ప్రదర్శించారో మీకు తెలియదు కాదు. ఈ కరుణాకర్ సుగ్గున్ అనేవాడు వాలకం చూడాలి, మీడియాకి వాడేదో బ్రాండ్ అంబాసిడర్గా, లేదా వీడు ఉంటేనే కానీ చర్చ మీడియా లేదన్నట్టుగా వాడి బిల్డప్లు, వాడు కూర్చునే విధానం, వాడు మాట్లాడే విధానం, అబ్బో ఇక వీడికి కనుక కాస్త పాపులేషన్ ఉంటే అస్సలు పట్టుకోలేకపోదాం. ఇక బంగారయ్య శర్మ గారు మీడియాలో అప్పుడప్పుడు కనపడే వ్యక్తి కాబట్టి నిత్యము ఆయన భక్తి టీవీలో తన ధర్మం గురించి ప్రచారం చేసే పనిలో ఉంటారు కాబట్టి ఆయన మీడియాకు తెలిసిన వ్యక్తే. ఆయన కూడా తన పెద్దరికాన్ని, తన స్థాయిని దించుకుని మాట్లాడారు. ఇది యావత్ భారతీయులకు సంబంధించిన విషయం, హైందవ ప్రపంచానికి సంబంధించిన విషయం కాదే. ఒకవేళ భరతమాతను నేనేదో అనేసానంటే, ఈ భారతదేశంలో ఉన్న ఇస్లాంలు ఎందుకు నా మీద దాడి చేయలేదు, బౌద్ధులు ఎందుకు దాడి చేయలేదు, సిక్కులు ఎందుకు దాడి చేయలేదు, లేదా హైందవ సోదరుల ముఖ్యమైన సంస్థలు హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ కానీ, ఒక భారత్ టుడే ఛానల్ కానీ, ఒక భక్తి టీవీ కానీ, లేదా ఒక తిరుమల తిరుపతి దేవస్థానాలు కానీ దాడి చేయలేదే. కేవలం శివశక్తికి సంబంధించిన సభ్యులు మాత్రమే దాడి చేసి, శివశక్తికి సంబంధించిన సభ్యులు మాత్రమే హైందవ సహోదరులను రెచ్చగొట్టారంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందే తప్ప యావత్ భారత ప్రజలు మరి పరిగణలోనికి తీసుకున్న విషయం మాత్రం కాదు. దేవుని పిల్లలారా గమనించండి. ఇక వారు నాపై దాడి చేసిన సందర్భం మీడియాలో మీరు ప్రత్యక్షంగా చూశారు.
ఆయన తప్పని ఒప్పుకోవడం లేదు అంటే క్షమాపణ చెప్పిన వాళ్ళు పట్టుబట్టి పంతం పట్టారంటే వాళ్ళ ఉక్రోషం, వారి కసి, వారి పగ ఎలాంటిదో, క్రైస్తవ్యం మీద వారు ఎంత పగబట్టి ఉన్నారో మనకు ప్రత్యక్షంగా అర్థమైపోతుంది. ఇంక్లూడింగ్ శ్రీనివాస బంగారాయ శర్మతో సహా ఆయన కూడా పగతో ఉన్నట్టుగా కనబడ్డాడు. కరుణాకర సుగ్గునంటే పగబట్టాడు, వాడి ద్వేషి, ద్రోహి, హైందవ ధర్మాన్ని కూడా అనుసరించని ఒక పాపి, హైందవ పీఠాధిపతులు కూడా మరి సలహాలు సూచనలు ప్రజలకు చెప్పిన ఆ ప్రజలలో ఉన్న వ్యక్తి ఆ సూచనలు పాటించని ఒక కుసంస్కారి కనుక వాడంటే పగ పెంచుకున్నాడు. కానీ బంగారయ్య శర్మ గారిలో కూడా క్రైస్తవ్యంపై ఏదో పగున్నట్టుగా మీరు అందరూ చూశారు. ఇది ఎందుకు చెప్పానో మీకు ఇప్పుడు అర్థమవుద్ది. అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో 16వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు జరిగిన లైవ్ డిస్కషన్లో బంగారయ్య శర్మ గారు కరుణాకర సుగ్గున వారి అక్కసు వెళ్ళగక్కారు, క్రైస్తవ్యంపై వారికి ఉన్న పగ చూపించారు, వారి కసి తీర్చుకున్నట్టుగా, తీర్చుకోవాలనుకుని వచ్చినట్టుగా అక్కడ మనకి కనబడుతుంది. ఇకపోతే 20వ తేదీన జరిగిన మరి హైందవ క్రైస్తవం అనే పుస్తకంపై జరిగిన చర్చా వేదికలో TV5లో దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు, లక్షలాది మంది ప్రజలు తిలకించిన మీడియా సాక్షిగా జరిగినదేంటో మీకు తెలియదు కాదు. ఒకనాడు భారత్ టుడే ప్రాంగణంలో మరి చర్చా వేదికకు సంబంధించిన అగ్రిమెంట్ డిస్కషన్ అంతా కూడా మరి అందరూ చూసినది. ఆ రోజు చర్చా వేదికకు సంబంధించిన అగ్రిమెంట్ డిస్కషన్లో ఓఫీర్ మినిస్ట్రీకి సంబంధించిన వర్గము, హిందూ ధర్మాచార్య ప్రతిష్టానికి చెందిన వర్గమే కాకుండా అనేక మంది పీఠాధిపతులు, అలాగే అనేక హైందవ సంస్థలకు చెందిన ప్రముఖులు చాలామంది కూర్చున్న ఆ రోజు అగ్రిమెంట్ డిస్కషన్లో ఓఫీర్ గారు సమస్తము హిందూ ధర్మాచార్య ప్రతిష్టానికి అప్పగించేశారు. నిర్వహణ కానీ, న్యాయమూర్తుల మరి నిర్ణయం కానీ, లేదా పీఠాధిపతులను ఎవరు కూర్చోబెడతారో వారిని కానీ, ఇంకా చెప్పాలంటే విధి విధానాలు కానీ సమస్తం ఆ రోజు ఆయన ధైర్యంగా హిందూ ధర్మాచార్య ప్రతిష్టానికే అప్పగించేశారు భారత్ టుడే టీవీ సాక్షిగా. అప్పుడే ఆయన ధైర్యం ఒకంత కనబడింది. ఏమైనా చేసుకొని నా వాదన నాది అన్న గాంభీర్యం ఆ రోజు ఓఫీర్ గారిలో మీరంతా చూసే ఉంటారు. ఇక నియమ నిబంధనల విషయంలో కూడా ఏమాత్రం ఆంక్షలు విధించలేదు ఓఫీర్ గారు కానీ, ఓఫీర్ గారి తరఫున ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన యాదాల అబ్బులు గారు కానీ. ఇలా చూస్తే ఓఫీర్ గారిలో చర్చావేదికకు సంబంధించిన ఏ ఆంక్షలు ఆయన విధించనట్టుగా ఎంతో ఉదార స్వభావం అనేది ఓఫీర్ గారిలో కనపడింది. నెక్స్ట్ 20వ తేదీ లైవ్ మరి చర్చా వేదికలో TV5 సాక్షిగా జరిగిన దానిలో ఎందరు కూర్చున్నారో మనం చూడొచ్చు. వాది, హైందవ క్రైస్తవం అనే పుస్తకాన్ని రాసిన వాది రంజిత్ ఓఫీర్ గారు, ఈయనకు సహాయకుడిగా అబ్బులు గారిని నిర్ణయించారు. అబ్బులు గారు ప్రత్యక్షంగా మీడియాలో కనబడలేదు. అంటే మీడియాలో కనబడింది ఒకే ఒక్కడు రంజిత్ ఓఫీర్ గారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయంలోనికి వెళ్ళే ముందు ఒక ప్రాముఖ్యమైన విషయం నేను గుర్తు చేస్తాను. 2017 సెప్టెంబర్ 20వ తేదీ TV5లో జరిగిన చర్చా వేదిక లేదా డిబేట్ క్రైస్తవ్యానికి హైందవ్యానికి జరిగిన డిబేట్ కాదు. ఒక క్రైస్తవుడికి హైందవ పీఠాధిపతికి మధ్యన జరిగిన డిబేట్ అయినా హైందవ్యానికి క్రైస్తవ్యానికి మధ్య జరిగిన డిబేట్ కాదు. రంజిత్ ఓఫీర్ గారు రాసిన హైందవ క్రైస్తవం అనే పుస్తకానికి హైందవ్యానికి మధ్యన జరిగిన డిబేట్ మాత్రమే. హైందవ్యానికి క్రైస్తవ్యానికి మధ్య జరిగిన డిబేట్ కాదు. రంజిత్ ఓఫీర్ గారు రాసిన హైందవ క్రైస్తవం అనే పుస్తకానికి హైందవ్యానికి లేదా వేదాలకు మధ్య జరిగిన డిబేట్. ఇది ఓఫీర్ గారి యొక్క వ్యక్తిగతం.
ఓఫీర్ గారు రాసిన పుస్తకానికి సంబంధించినది కనుక వారి మినిస్ట్రీకి సంబంధించినది, ఓఫీర్ గారి యొక్క వ్యక్తిగతానికి సంబంధించినది. ఫలితాలు సత్యాసత్యాలు నిర్ణయించి మాట్లాడేటప్పుడు క్రైస్తవ్యాన్ని దూషిస్తూ ఎవరు మాట్లాడినా అది వాక్విరుద్ధం, చర్చా వేదిక లేదా డిబేట్కి వ్యతిరేకమైన వ్యాఖ్యలు అవుతాయి. కాబట్టి హైందవ్యం మీద పగ పెట్టుకున్న ఎందరో మరి హైందవ సహోదరులు ఈ డిబేట్ సందర్భించి క్రైస్తవ్యాన్ని దూషించడం అనేది సబబు కాదు. ఇది మొదటిగా అందరూ గమనించాలి. ఇక రెండవదిగా చర్చా వేదికలో TV5లో ఏర్పాటు చేసిన పరిస్థితులన్నీ మనం ఆలోచిస్తే హైందవ క్రైస్తవ్యం పుస్తకం తరపున వాది అయిన రంజిత్ ఓఫీర్ గారు మాత్రమే ఒకే ఒక్కడిగా కూర్చున్నారు. ప్రతివాదిగా బంగారయ్య శర్మ గారు కూర్చున్నారు. ఆయన సహాయకుడిగా ఉన్న మరి కరుణాకర్ సుగ్గున గారు అసలు నేను కూడా TV5లో కనబడిపోతాను ఆహా ఓహో అని పాపం ఉర్రూతలుగాడు ఆశపడ్డాడు. మరి ఆశలు కాస్త పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మరి కనపడలేదు అసలు. కానీ తొందరపడి కాశీ బాలయ్య గారు అనే ఆయన అతని పేరు మీడియాలో ప్రస్తావించడం కూడా దానికి అర్హుడు కాదేమో కరుణాకర్ సుగ్గన్ అనేది నా అభిప్రాయం. ఇది కాశీ బాలయ్య గారు మిగిలిన సహోదరులు కూడా గమనించాలి. మీడియాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆ కరుణాకర్ సుగ్గున్ అనేవాడు కనబడడమే, అతన్ని చూపించడమే ఒకంత నేను సిగ్గుపడ్డాను. ఇది దౌర్భాగ్యం, కర్మరా బాబు అనుకున్నాను. తప్పదు కదా, వాడు రాసిన పుస్తకానికి సమాధానం ఇచ్చే పనిలో నేను వ్యాఖ్య చేశాను కనుక సందర్భానుసారంగా వాడిని కూర్చోబెట్టక తప్పలేదు. TV5లో కూడా కనబడిపోదాం అనుకున్నాడు, పాపం కుదరలా. ప్రతివాదిగా బంగారయ్య శర్మ గారు మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ న్యాయమూర్తుల స్థానంలో 3 రిటైర్డ్ జడ్జిలను కూర్చోబెట్టారు. హైందవ పీఠాధిపతులు అహోబిలం గారు, చిన్నజీయర్ స్వామి గారు, ఇంకొక తల్లిగారు ఎవరో కూర్చున్నారు. ఇక విశ్లేషకుల జాబితాలో ఎవరు ఒక పూజారి గారు, హైందవ పెద్దలు ఎవరు కూర్చున్నారు. నాస్తికుడైన అటు ఇటు కానీ నాస్తికుడైన పుట్టా సురేంద్రబాబు అనే పురుగుల పుట్ట కూడా కనబడింది, మీరు గమనించారు. అసలు ఈ డిబేట్ అనేది బంగారయ్య శర్మ గారికి రంజిత్ ఓఫీర్ గారికి జరిగినదా, లేక రంజిత్ ఓఫీర్ గారికి 10 మందికి జరిగినదా గమనించాలి. న్యాయమూర్తులు అహోబిలం గారు, చిన్నజీయర్ స్వామి గారు, మాతాజీ గారు, మరి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, పుట్టా సురేంద్రబాబు గారు, ఎవరో పూజారి గారు, అమ్మో ఒకటా రెండా ఎంతమంది, 9 మంది, 9 మందితో ఒకే ఒక్కడు డిబేట్ చేశాడండి. క్రైస్తవ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడి తేదీ అది, గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలారా, రంజిత్ ఓఫీర్ గారు రాసిన పుస్తకం అది వాక్యానుసారమా కాదా అన్నది మా కుటుంబ సమస్య, అది క్రైస్తవ కుటుంబ సమస్య. రంజిత్ ఓఫీర్ గారు పుస్తకం రాసింది అది వాక్యానుసారమా కాదన్నది మా విషయం. అది ఆయన ఒక క్రైస్తవ మరి సందేశకుడు, నేను ఒక క్రైస్తవ సందేశకుణ్ణి. ఇలా ఎందరో క్రైస్తవ ప్రపంచంలో 100 కొలది స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు చాలామంది ఉన్నారు. వారిలో ఒకరు రంజిత్ ఓఫీర్ గారు. ఆయన మా క్రైస్తవ ధర్మాన్ని ప్రచారం చేసే, క్రీస్తు మార్గాన్ని ఉపదేశించే ఒక సహోదరులు, మాకు సహోదరులు. ఆయన చేసిన వ్యాఖ్యలు, వాక్య సందేశాలు అవి మిగిలినవా లేదా హైందవ క్రైస్తవ్యంలో ప్రస్తావించినవా, అవి మా కుటుంబ సమస్య. అది వాక్యానుసారమా కాదా, బైబిల్ అనుసారమా కాదనేది మా కుటుంబంలో మేము తేల్చుకుంటాం. మాకు 100 ఉండొచ్చు. క్రైస్తవ ప్రపంచంలో ఒకవేళ ఏవైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అని అనుకుంటే క్రైస్తవ సహోదరులుగా మేము మాట్లాడుకుంటాం, మేము చర్చించుకుంటాం, వాక్యానుసారమైనవేవో తేల్చుకుంటాం. ఇది పక్కన పెట్టండి, ఇది అసలు ఇక్కడ తీసుకురావాల్సిన విషయమే కాదు. అయితే డిబేట్ జరిగిన విధానం చూడగలిగితే ఒకే ఒక్కడైన రంజిత్ ఓఫీర్ గారు 9 మందితో డిబేట్ చేశాడండి. అబ్బా, నిజంగా ఈ సమయంలో ఆయనను అభినందించకుండా ఉండలేకపోతున్నాను నేను. రంజిత్ ఓఫీర్ గారు, మంచి పని మీరు చేశారని నేను ఈ సందర్భంగా మీకు హితవు పలుకుతున్నాను. మీకు నాకు వ్యక్తిగతంగా కానీ సిద్ధాంతపరంగా కానీ ఏమైనా
ఒకవేళ విషయాలు ఉంటే పరస్పరం మన సంఘంలో క్రైస్తవ కుటుంబంలో మనం మాట్లాడుకుందాం. ఇది పక్కన పెడితే 9 మందితో మీరు డిబేట్ చేశారంటే నిజంగా మీకు హ్యాట్సప్ అండి. ఈ సందర్భంలో నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. చాలామంది సత్యాన్ని అనుసరించే సహోదరులు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు విజయ్ కుమార్ అని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఈ విజయ్ కుమార్ ఏం వాగేస్తాడో, ఏం మాట్లాడేస్తాడో, ఎటువంటి వ్యాఖ్యలు చేసేసి రంజిత్ ఉబీర్ గారిని కించపరిచేస్తాడనే భావన చాలామంది మరి ఇప్పటికే కలిగి ఉన్నారు. ఫేస్బుక్లో నా పోస్ట్లో చాలామంది వారి కామెంట్స్ చూస్తే నాకు అర్థమవుతుంది. ఇక్కడ సమస్య ఇది కాదు. ప్రియ సహోదరులారా గమనించండి, క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది సేవకుల మధ్య ఐక్యత తీసుకొచ్చే ఎన్నో ప్రణాళికలు ఆలోచిస్తూ వాటిని కార్యాచరణలోనికి తీసుకెళ్ళడానికి ముందుకు తీసుకువెళ్ళే ఒక సువార్థికుడిగా, ఒక వ్యక్తిగా ఈ సందర్భంలో రంజిత్ ఓఫీర్ గారు 9 మందితో ఒకే ఒక్కడిగా డిబేట్ చేయడం మీడియా సాక్షిగా కోట్ల మంది, లక్షల మంది ప్రజలు చూశారు. అయితే ఇక్కడ డిబేట్ యొక్క నియమ నిబంధనలు నిర్వాహకులు హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ వారు ఉల్లంఘించారని చెప్పక తప్పదు. అసలు డిబేట్ ఒక చర్చా వేదిక ఎలా జరగాలో నియమ నిబంధనలు రూపొందించడంలో ఫెయిల్ అయ్యారు, నిర్వహించడంలో ఫెయిల్ అయ్యారు. దీనికి రంజిత్ ఓఫీర్ గారు కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం ఆయన యొక్క ఔన్నత్యానికి పరాకాష్ట, ఆయన ఉదార స్వభావానికి నిదర్శనం. ఎందుకంటే అసలు డిబేట్ సాధారణంగా ఎలా జరుగుద్ది? అధ్యక్షులు ఉంటారు, అంటే నడిపించే యాంకర్ ఒక అధ్యక్షుడు ఉంటాడు. టీవీ5లో ప్రత్యక్షంగా యాంకర్ను మనం చూసాం. వాది ప్రతివాది రంజిత్ ఓఫీర్ గారు, బంగారయ్య శర్మ గారు. వాది తన వాదన వినిపించిన తర్వాత, బంగారయ్య శర్మ గారు తన ప్రతివాదన వినిపించిన తర్వాత, ఈ 2 వాదనలు కంప్లీట్ అయిన తర్వాతే న్యాయమూర్తులు తీర్పునివ్వాలి. న్యాయమూర్తులు తీర్పు ఇచ్చే ముందు విశ్లేషకులు ఏమైనా మాట్లాడితే మాట్లాడొచ్చేమో. అసలు విశ్లేషకులు విశేషాజ్ఞులు ఏంటండి? దేవుణ్ణి నమ్మని పుట్టా సురేంద్రబాబు విశేషాజ్ఞుడు ఎలా అవుతాడండి? ఈ పుట్టా సురేంద్రబాబు క్రైస్తవ ద్వేషి, హైందవ పక్షపాతం వహించే నాస్తికుడని చెప్పుకుంటున్న ఒక హేతువాది. నన్ను అడిగి అటు ఇటు కానివాడు పుట్టా సురేంద్రబాబు. ఇతడు విశేషాజ్ఞుడేంటండి? అసత్యవాది, అవివేక పదం నడిపించే అవివేకి పుట్టా సురేంద్రబాబు బహిరంగంగా నేను మాట్లాడుతున్నాను. ఈ విషయం కాదంటే నిరూపించుకోమనండి, బైబిలే పలుకుతుంది అనే పుస్తకం మీద డిబేట్కి వస్తాడేమో. మరి పుట్టా సురేంద్రబాబు సిద్ధపడమనండి. అతడు అవివేకి, అసత్యవాది, అవివేక పదం అనే ఒక మ్యాగజైన్ నడిపిస్తున్న అవివేకి, అజ్ఞానని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇతడు విశేషాజ్ఞుడేంటి? ఇతడు విశ్లేషకుడేంటి? ఓకే, న్యాయమూర్తులు వాది ప్రతివాదనలు, వాదం ప్రతివాదన ఈ 2 విన్న తర్వాత న్యాయమూర్తులు జడ్జిమెంట్ ఇవ్వాలి, తీర్పు ఇవ్వాలి. కానీ రంజిత్ ఓఫీర్ గారు తన వాదాన్ని ముందు పెట్టిన తర్వాత ప్రతివాదన బంగారయ్య శర్మ గారు చేస్తుంటే, బంగారయ్య శర్మ గారు ఎక్కడైతే ఆగుతారో నేను లాగేసుకుందామని పుట్టా సురేంద్రబాబు కోతి స్వభావం ప్రదర్శించలేదా? అందరూ చూశారు కదా. పుట్టా సురేంద్రబాబు మాట్లాడడం ఏంటి మధ్యలో? ఇతడేమన్నా ప్రతివాదా? ఇతడేమన్నా ప్రతివాదిగా నిర్ణయించబడిన వాడా? లేక వేద పండితుడా? లేక మరొకట? పుట్టా సురేంద్రబాబు పాత్ర ఏంటి? పైగా ఇతడు వాది ప్రతివాది కంటే ఎక్కువ సమయం మాట్లాడడం ఏంటి? అక్కడే నిర్వాహకులు వారి నియమ నిబంధనలను తొంగలు తొక్కారు, ఉల్లంఘించారు. ఇది హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ వారు చేసిన మొదటి తప్పు. వాది ప్రతివాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ ఇవ్వాలి న్యాయమూర్తులు గారు. 3 న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో మరి కూర్చున్నట్టుగా మీరు ముగ్గురిని, మీకు ఒక పెద్ద వేదిక అనేది వేయడం జరిగింది. మీరు కోర్టులో వాది ప్రతివాది యొక్క వాదనలు విన్న తర్వాతే మీరు తీర్పునిస్తారా? మీరు కూడా వాదాలు చేస్తారా? న్యాయమూర్తులు, పెద్దలు, గౌరవనీయులు, మీరు చెప్పాలి. ఒక లాయర్ వాదిస్తాడు ముద్దాయి తరపున, లేదా నిర్దోషి ముద్దాయిలుగా నిలబడ్డ వారి పక్షాన,
ఒక న్యాయవాది ఉంటాడు, మరొక న్యాయవాది ఉంటాడు. వీళ్ళిద్దరి వాదనలు విన్న తర్వాత మీరు తీర్పునివ్వడమో కేసు వాయిదా వేయడమో చేస్తారు కదా. మరి ఇక్కడేంటండి, మీరు న్యాయమూర్తులు అనిపించుకోకుండా ప్రతివాదులుగా మీరు రంగంలోకి దిగారు. న్యాయమూర్తులు, మీరు చేసింది వాస్తవమేనా, కరెక్టేనా? న్యాయమూర్తులైన మీరు మా చేత తీర్పు తీర్పించుకునే విధంగా ఉండకూడదుగా. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు మీరు. ఒకవేళ నా మాటల్లో ఏమైనా బాధ కలిగితే దయతో నన్ను మన్నించగలరు న్యాయమూర్తులు. నన్ను కోర్టుకి ఏడ్చాలను, రోడ్డుపైకి లాగాలని చూడొద్దు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. కోర్టులో వాద ప్రతివాదనలు విన్న తర్వాతే మీరు తీర్పునిస్తారా, లేకపోతే వాద ప్రతివాదనలు మీరు కూడా చేస్తారా? ఇక్కడ కూడా న్యాయమూర్తులు ఫెయిల్ అయ్యారు. ఇక తరువాత చిన్నజీవర్ స్వామి గారు కూడా మధ్య వారు మాట్లాడారు. ఏంటండి ఇది, చర్చా వేదిక లేకపోతే ఇష్టాగోష్ఠ్యా? ఇది ఒక డిబేటా లేకపోతే ఇష్టాగోష్ఠ్యా? ఆలోచించండి. చిన్నజీవర్ స్వామి గారు ఇంచుమించు 2-3 సార్లు మాట్లాడారు. చివరిసారిగా ఆయన మాట్లాడిన సందేశం నిజంగా ప్రశంసనీయం. చిన్నజీవర్ స్వామి గారు వారి మనసులో నుంచే వచ్చిన సందేశంగా నేను భావిస్తున్నాను. యావత్తు హైందవ సోదరులు, క్రైస్తవ సోదరులు ఆయన సందేశాన్ని స్వీకరించవలసిందే. ముఖ్యంగా హైందవ సోదరుల్లో ఉన్న చాలామంది క్రైస్తవంపై విరుచుకుపడుతున్న ఆ హిందూ జనశక్తి మతోన్మాదులు కానీ, శివశక్తి మతోన్మాదులు ఉన్మాదులు కానీ చిన్నజీవర్ స్వామి గారి సందేశాన్ని మనస వాచ కర్మ మీరు అనుసరించండి. తప్పనిసరిగా క్రైస్తవ హైందవ మతాల మధ్య సామరస్యం అనేది ఏర్పడుతుంది. ఈ విషయంలో చిన్నజీవర్ స్వామి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా సాక్షిగా హైందవ క్రైస్తవుల మధ్య లేదా మతాల మధ్య సామరస్యం కోసం మీరు ఇచ్చిన సందేశం మరి అభినందనీయం. ఇక మాతాజీ గారు మాట్లాడారు. అమ్మా తల్లిగారు, మీరు ఒక స్త్రీమూర్తి. మీరేంటండి సుమారు 40 సంవత్సరాలుగా క్రైస్తవ సందేశాన్నిచ్చే, క్రైస్తవ ధర్మాన్ని ప్రచారం చేసే ఒక సేవకుడిపై అంత ఆవేశపడిపోయారు. అమ్మా తల్లిగారు, హైందవ ప్రపంచం మిమ్మల్ని మాతాజీ అంటుంది. మరి పురుషులతో ఒక పీఠాధిపతిగా మిమ్మల్ని ఉన్నతమైన స్థానం ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు ఎందుకమ్మా అంత ఆవేశం మీకు? ఎందుకు తల్లి అంత ఉక్రోషం? ఏంటి అంత ఆవేశపడిపోతున్నారంటే మైక్ ఇచ్చేసరికి? ఇలాగే ఉపన్యాసాలు ఇస్తారా ఏంటి కొంపతీసి? చిన్నజీఆర్ స్వామి గారు వ్యవహరించే తీరు కాస్తంత చూడండి అమ్మా, నేర్చుకోండి తల్లి. అలాగే అహోబిలం గారు కూడా చివరిలో మాట్లాడారు. ఆయన మాటలు కూడా స్వీకరించదగ్గవే. వెరీ గుడ్. అలాగే మధ్యలో విశ్లేషకులు, విశేషాజ్ఞులు అనే జాబితాలో ఉన్న ఒక పూజారి గారు కూడా మాట్లాడారు. ఎంతమంది అండి మాట్లాడతారు ఒక్కడిని ఎదురుగా పెట్టుకుని? ఎంతమంది ఇంత దాడి చేస్తున్నా చిరునవ్వుతో సమాధానాలు ఇచ్చారు రంజితో ఫిరిగారు. నిజంగా ఆయన వ్యవహరించిన సంయమనం, ఆయన పాటించిన ఓర్పు సహనం, అబ్బో నేనైతే మాత్రం సింహాల పంజా విసిరుతానండోయ్. నాకంత ఓర్పు లేదమ్మా, నాకంత ఓపిక లేదు, అంత సమయమును పాటించను, తగ్గొట్టేయడమే. అవతల ప్రతివాది కానీ ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా నరుక్కుంటూ పోవడమే నా పని. అవతల వాడు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వను సుమా. ఇలాంటి విషయాలు వస్తే మొదటి డిబేట్లో కరుణాకర్ అనేవాడితో నేను చేసిన మొదటి డిబేట్లో నేను మత సామరస్యాన్ని పాటించాను. హైందవ క్రైస్తవ సహోదరుల మధ్య ఏ విధమైన అల్లకల్లోలాలు జరగకుండా అప్పటికీ హైందవ సహోదరులు రెచ్చిపోతున్న ఆనాడు రాజమండ్రిలో ఏప్రిల్ 30వ తేదీన జరిగిన డిబేట్ హాల్లో వాళ్ళంతా ఫైర్ అయిపోతూ బూతులు మాట్లాడుతున్న ఆనాడు నేను సంయమనం పాటించి మొట్టమొదటి హైందవ క్రైస్తవ సహోదరుల మధ్య జరిగే డిబేట్ కనుక ఆ రోజు నేను చాలా ప్రేమపూర్వకంగా క్రీస్తు స్వార్థను ప్రకటించాను నా వాదనల రూపంలో. ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తే నరుకుడే, అజ్ఞాని నోరు మూతేసేయడమే. ఇది నా పద్ధతి రంజిత్ తోఫీర్ గారు అనుసరించాలని రూల్ ఏం లేదుగా. ఆయన పెద్దవారు, నాకంటే అనుభవజ్ఞులు. ఈ సమయంలో ఆయన చిరునవ్వుతో ప్రతిదాడి చేస్తున్నా, దాడి చేశారండి, ఒక వ్యక్తిపై దాడి చేశారు నన్ను అడిగితే. ఆయన వ్యవహరించిన తీరు, ఆయన పాటించిన ఓర్పు
పెద్దలేడలా చిన్నలేడలా ఆ TV5 సాక్షిగా అనుసరించిన తీరు క్రైస్తవ్యాన్ని నిలబెట్టింది అనడానికి ఏమాత్రం సందేహం లేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించి ఒక చిన్న మాట ఈ సందర్భంగా నేను గుర్తు చేయాలి. దేవుని వారలారా, పేతురు గారు రాస్తున్నారండి ఈ విషయాన్ని. అపోస్తులైన పేతురు గారు రాస్తున్న ఒక సందర్భం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు వారు ఇదిగో మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరించిపోయినని క్రీస్తు లక్షణాలు యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏదైతే అనుసరించారో పేతురు గారు ఇక్కడ ప్రస్తావించారు. ఈ విషయంలో రంజితోఫీర్ గారు అనుసరించి క్రీస్తును గణపరిచారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నేను ఆయన పక్షంగా మాట్లాడే ఆయన అనుచరుణ్ణి కాదు. ఒక విధంగా గతంలో క్రైస్తవ్యంలో ఉన్నప్పుడు లేదా క్రైస్తవ్యంలో అంటే హైందవ సోదరులకు సంబంధం లేకుండా సిద్ధాంతపరంగా చాలా మాటలు ఆయన విషయంలో మాట్లాడాను. కాబట్టి ఆయన అనుచరుడు నేను కాదు. అలాగని ఆయన ఏమీ ఈ విధంగా మాట్లాడడానికి నన్నేమీ రిక్వెస్ట్ చేయలేదు. ఇది నా అభిప్రాయం. ఈ సందర్భంగా నేను చెప్పాలి. నిన్న జరిగిన లేదా 20వ తేదీ జరిగిన ఆ చర్చా వేదికలో పూర్వపరాలు అన్నీ అందరూ చూశారు. మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను అంతే. రంజితోఫీర్ గారు చిరునవ్వుతో ఓర్పుతో ఇంతమంది 9 మంది దాడి చేస్తున్నా చిరునవ్వుతో ఆయన చూపించిన సంయమనం లేదా ఓర్పు, సహనం, ప్రేమ, హైందవ్యం పట్ల ఆయన చూపించిన గౌరవం ఈ సందర్భంగా క్రీస్తును గణపరిచేదే అని ఖచ్చితంగా చెప్పక తప్పదు. మనమేం ఆలోచిస్తాం, హీరో విలన్ని చంపేయాలి, మనవాడు మనకు హీరో. హైందవ సోదరులకి బంగారాయ శర్మ గారు హీరో కావాలి. వాళ్ళు కసిగా ఉన్నారు పొడి చేయాలి చంపేయాలని. రంజితోఫీర్ గారు పక్షంగా నిలబడిన యావత్ క్రైస్తవ ప్రపంచం కూడా పొడి చేయాలి చంపేయాలి, విలన్ని చంపేయాలని ఆశించారు. ఆశించింది ఇక్కడ జరగబోయేసరికి భిన్నాభిప్రాయాలు ప్రజల్లోంచి వినబడుతున్నాయి. దేవుని పిల్లలారా, ఇక్కడ మన హీరోయిజం శత్రువును క్షమించడంలోనే, మనల్ని మనం తగ్గించుకోవడంలోనే కనపరచగలం. క్రీస్తుని బట్టి, క్రీస్తు మాటలను బట్టి. అక్కడ రంజితోఫీర్ గారు చాలా తగ్గించుకున్నారు. ప్రతిదాడి చేస్తున్న 9 మంది ఒక్కడిని చేసి ఆటలాడుకుంటున్నా రంజితోఫీర్ గారు చిరునవ్వుతో సమాధానం చెప్పి తన పెద్దరికాన్ని, తన క్రైస్తవ యజాన్ని ఆయన కనబరిచారు. ఇక బంగారాయ శర్మ గారు ఎప్పుడు మాటలు ఆపేస్తారా, పుట్టా సురేంద్రబాబు అందేసుకుందామని చూసింది, కోతి స్వభావం ప్రదర్శించింది పుట్ట. న్యాయమూర్తులు సరైన విధానం అనుసరించలేదు. మాతాజీ గారు మీ ఆవేశం మరొక స్త్రీమూర్తిగా మీకు తగదని నా విన్నపం. ఏది ఏమైనా ప్రియ సహోదరి సహోదరులారా, జాతీయ మీడియా సాక్షిగా ABN ఆంధ్రజ్యోతిలో కానీ TV5లో కానీ క్రీస్తుకు ఘనతే వచ్చింది తప్ప ఏమాత్రం క్రీస్తుకు అవమానం రాలేదని ఇందు మూలంగా మరి ఈ సోషల్ మీడియా యూట్యూబ్ సాక్షిగా బహిరంగంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఏమైనా వాక్యపరమైన, సిద్ధాంతపరమైన, వాక్యపరంగా వివరణ ఒకవేళ ఈ పుస్తకంపై ఆలోచించదలసి వస్తే పరస్పరం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ క్రైస్తవ కుటుంబంలో ఈ విషయాల గురించి మాట్లాడవచ్చు రంజితోఫీర్ గారితో. కానీ మీడియా సాక్షిగా క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క త్యాగాన్ని, క్రీస్తు యొక్క ఓర్పును, సహనాన్ని, క్రీస్తు యొక్క తగ్గింపు స్వభావాన్ని మీడియా సాక్షిగా ఎగరవేయడం జరిగింది 16వ తేదీన మరియు 20వ తేదీన ABN ఆంధ్రజ్యోతి ఛానల్లోనూ అలాగే TV5లో కూడా క్రీస్తు యొక్క ఘనతను ప్రపంచానికి చాటి చెప్పే పరిస్థితి ఏర్పడిందని ఇందుమూలంగా సంతోషిస్తూ మీరందరూ మా కోసం ప్రార్థన చేయగలరని ఆశిస్తూ రంజితోఫీర్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా మాటలు ముగించే ముందు చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీ ప్రేమను బట్టి ఈ సందర్భంగా ఎన్నో విషయాలపై
నేను ఈ సందర్భంగా మాట్లాడవలసి వచ్చింది. నా మాటల్లో మరి ఏ విధమైన ప్రతికూల ఆలోచనలు మీకు అనుకూలంగా లేకపోతే, ప్రతికూలంగా ఉంటే నన్ను క్షమించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ దూరదృష్టితో క్రైస్తవ్యం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనేక మంది సువార్థికులు ఐక్యపరచబడాలి అనే ఆలోచనను దృష్టిలో పెట్టుకుని నా మాటల యందు తమ అభిప్రాయాలను మరి సరిచేసుకునే విధంగా కృప చూపించమని మీ పిల్లల పక్షంగా ప్రార్థిస్తూ, మీ చిత్తమైతే తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుని మీ కుమారుడైన క్రీస్తు ప్రేమను ఈ ప్రపంచానికి చూపించే వారముగా మేము కూడా ఉండడానికి అవకాశం కల్పించమని వేడుకుంటూ క్రీస్తు యేసు వారి పెరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.